మహాపుణ్యక్షేత్రమంది ద్రాక్షారామం మహాపుణ్యక్షేత్రమంది త్రిలింగ క్షేత్రం ద్రాక్షారామం మహాపుణ్యక్షేత్రం ద్రాక్షారామం మహాపుణ్యక్షేత్రం మహాపుణ్యక్షేత్రమంది ద్రాక్షారామం మహాపుణ్యక్షేత్రమంది త్రిలింగ క్షేత్రం భీమనాథుడే కొలువున్న భూలోకమండి సీతారాములు దర్శించిన శంకరుడండి మహాపుణ్యక్షేత్రమండి ద్రాక్షారామం ద్రాక్షారామం మహాపుణ్యక్షేత్రం దక్షుడు యజ్ఞం చేసిన చోటు ఇదేనండి జటాధరుడు నాట్యం చేసిన ప్రాంతం ఇదండి సప్తరుషులే తెచ్చిన ఈ గోదావరండి పాపాలను కడిగే గోదావరండి మహాపుణ్యక్షేత్రమండి ద్రాక్షారామం ద్రాక్షారామం మహాపుణ్యక్షేత్రం భాస్కరుడే అభిషేకించిన భీమనాథుడండి వ్యాస మహర్షి ఆరాధించిన భీమనాథుడండి మెయిన్ విగ్రహం ఇక్కడ ఉంది. హిమవంతుడు తపస్సు చేసిన క్షేత్రమిదండి కోరిన కోతులు తీర్చే గోదా శంకరుడండి మహాపుణ్యక్షేత్రమండి ద్రాక్షారామం మహాపుణ్యక్షేత్రం మహాపుణ్యక్షేత్రమండి ద్రాక్షారామం మహాపుణ్యక్షేత్రమే త్రిలింగ క్షేత్రం కరుణించవయ్యా దేవేశ్వర స్వామి కరుణించవయ్యా కరుణించి మమ్ములను కాపాడవయ్యా కరుణించవయ్యా భవచ్చరణ సాన్నిధ్యే సుప్రభాతం మయార్పితం उत्तिष्ठोत्तिष्ठ भीमेश उत्तिष्ठ वृषवाहन उत्तिष्ठ
उत्तिष्ठ शिवगौरीश त्रैलोक्यं मङ्गलं कुरु। जय दक्षपुराधीश जय श्री वृषभध्वज जय माणिक्यदेवेश त्रैलोक्यं मङ्गलं कुरु। मातः समस्त जगतां सुखदानदक्षे धीमे सवामनिलये श्रितपारिजाते सर्वाणि दक्षपुरनित्यनिवासरीक्षे धीमे सदेव दैते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रशोभिते निधिवासुदेव वनितादिपूजिते शिवनामदेवदयिते तव सुप्रभातम्। सर्वाणि तस्मितलसन्मुखचन्द्रबिम्बे बिम्बाधरोऽस्ति परिपूर्णकृपावलम्बे कादम्बिकावकनिवासिनि लोकमान्ये धीमे सदेव दैते तव सुप्रभातम्। चम्पालताङ्गि शुभकारिणि जातकुम्भा शुम्भप्रभाजय विराज दुरोजयुग्मे शर्मप्रदायिनि शशाङ्ककलावतंसे धीमे सदेव दैते तव सुप्रभातम्। देवेन्द्रमौलिमणिरञ्जितपादपत् కన్స్ట్రక్షన్ ఉన్నందుకు ఇక్కడ లోకల్ ఐడియా ఉండి ఉంటుంది. భారతదేశంలో కన్నా 18 శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠం. అలాగే పంచారామాలలో ఒకటి ఈ ద్రాక్షారామం. ఈ ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ శక్తిపీఠం ఎలా వెలిసింది, దక్షారామం పంచారామాల్లో ఒకటి ఎలా అయింది, దక్షిణ కాశీగా ఎలా పేరు వచ్చింది అని తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ద్రాక్షారామం కోనసీమ జిల్లాలో కలదు. రాజమండ్రికి దాదాపు 50 కిలోమీటర్ దూరంలో, అలాగే కాకినాడకు దాదాపు 30 కిలోమీటర్ దూరంలో ఈ ద్రాక్షారామం కలదు. ద్రాక్షారామం కోనసీమ జిల్లా రామచంద్రపురం మండల పరిధిలో కలదు. ట్రైన్ ద్వారా వచ్చే వాళ్ళకి దగ్గరలో గల రైల్వే స్టేషన్ కాకినాడ మరియు రాజమండ్రి. రాజమండ్రి నుంచి ద్రాక్షారామం డైరెక్ట్ బస్సులు ఉంటాయి. ఒకవేళ మీకు డైరెక్ట్ బస్సు లేకపోతే రామచంద్రపురం దిగండి, అక్కడ నుంచి 5 కిలోమీటర్లే. పంచారామాలలో ఒకటి అని మనం పుట్టి పెరిగిన ఊళ్ళు, మనకు తెలిసిన ప్రదేశాలు, ఎన్నో పురాణ గాథలకి చారిత్రక విశేషాలకు నిలయం అంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఎంతో థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది కదా. మీలో చాలా మంది ద్రాక్షారామం పేరు వినే ఉంటారు. అదేనండి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రం పంచారామాల్లో ఒకటి. ఈ ప్రదేశంతో ముడిపడి ఉన్న పౌరాణిక గాథలు మీకు తెలుసా అని అడిగారు అనుకోండి, తెలుసు, అదే దక్షుడు యజ్ఞం బ్లా 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 ఏదో ఉంది అనే కదా. అయితే మరి పూర్తి వివరాలు చెప్పడానికి మీకే ఛాన్స్ ఇస్తున్నాం, మీరే చెప్పేయండి అంటారా? తప్పదు కదండి, నేనే చెప్తా. పురాణ కథలు. తారకాసురుడి మెడలో శివలింగాన్ని కుమారస్వామి ఛేదించగా ఆ లింగం ముక్కలని వివిధ దేవతలు ప్రతిష్ఠ చేశారని చెప్పుకున్నాం కదా. అందులో ఒక ముక్క ఇక్కడ పడింది. ఇది వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠిత లింగం. పూర్వం దక్ష ప్రజాపతి నివసించిన ప్రదేశం ఇది. అందుకే ద్రాక్షారామం అయింది. మనం ఇప్పుడు దాన్ని ద్రాక్షారామం అని కూడా అంటుంటాం. అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువ ఉండేవి, అందుకని ద్రాక్షారామం అని కూడా అంటూ ఉండేవాళ్ళం. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేయ తలపెట్టాడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు, కానీ తన అల్లుడైన శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు.